Taste the Daily. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రపంచాన్ని మార్చే కొత్త తరం టెక్నాలజీగా చూస్తున్నారు. ఏఐ పై మొదట్లో విముఖత ప్రదర్శించిన వారు కూడా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దానిపై దృష్టి పెట్టక తప్పని స్థితి నెలకొంది. అన్ని రంగాల్లో పరిశ్రమల్లో ఏఐ పై ఫోకస్ పెరిగింది. లేకపోతే రేసులో వెనకబడిపోతామని భయం పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏఐ పై ధ్యాస పెరిగింది. తెలంగాణ సర్కారు అడుగు ముందుకేసి ఏకంగా ఏఐ పై గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంతో పాటు ఏఐ రోడ్ మ్యాప్ నిర్ణయించుకుంది. హైదరాబాద్ సమీపంలో ఏఐ సిటీకి రూపకల్పన చేస్తోంది. ఏపీ సర్కారు కూడా అమరావతిని ఏఐ సిటీ చేస్తామంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ టూల్స్ ఎన్నో రకాల పనులను సులభతరం చేస్తున్నాయి. అందుకే అన్ని రంగాలు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. అయితే ఉద్యోగాల విషయంలో ఏఐ ప్రభావంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాట్జీపీటీని ఓపెన్ ఏఐ లాంచ్ చేసినప్పుడు ఏఐ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టిన చాట్జీపీటీ మనం అడిగే ప్రశ్నలకు దాదాపు మానవుని తరహాలోనే సమాధానాలనివ్వగలదు. క్షణాల్లోనే వ్యాసాలను, ప్రసంగాలను అందిస్తుంది. చాట్జీపీటీ మార్కెట్లోకొచ్చి తన ప్రాబల్యాన్ని చాటిన తర్వాత ఇతర టెక్ దిగ్గజాలు సైతం సొంతంగా తమ కృత్రిమ మేధా వ్యవస్థలను లాంచ్ చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఏఐ సిస్టమ్ బార్డ్ను లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఖచ్చితమైనది కానప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న పెద్ద మొత్తంలో డేటాను వాడుకుని ఈ సిస్టమ్స్కు శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో గోల్డ్మ్యాన్ సాక్స్ విడుదల చేసిన నివేదికలో 30 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో అన్ని స్థాయిల్లో ఈ ఉద్యోగాల కోతలు ఒకే విధంగా ఉండవని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం కార్యాలయ పనుల్లో 45%, న్యాయ వృత్తిలో 44% ఆటోమేట్ అయ్యే అవకాశం ఉందని, కానీ నిర్మాణ రంగంలో కేవలం 6%, నిర్వహణలో 4% మాత్రమే ఆటోమేట్ అవుతాయని తెలిపింది. ఏఐ రాకతో ఉత్పత్తి పుంజుకుంటోందని, వృద్ధి నమోదవుతుందని, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కూడా గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఇప్పటికీ దీనిపై కొన్ని నిర్ధారణలున్నాయి. సాధారణంగానే ఏ సంస్థ అయినా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకతను కోరుకుంటుంది. దీనివల్ల మరింత లాభాలను అందుకోవచ్చు. ఈ క్రమంలో సేవలు, ఉత్పాదక రంగాల్లో యాంత్రిక విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వచ్చింది కృత్రిమ మేధస్సు. అయితే మానవ ప్రమేయాన్ని ఇది నామమాత్రం చేస్తూ ఉండడమే అసలు సమస్య. మానవ వనరులతో పోల్చితే ఏఐ ఆధారిత వనరుల ద్వారా కంపెనీలకు వ్యయం మితం, రాబడి అపరిమితం. ప్రధానంగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే యంత్రాలు, రోబోల శ్రమ, పనివేళలకు పరిమితులేవి ఉండవు. దీంతో ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. పైగా మనుషుల మాదిరిగా ఎలాంటి జీతభత్యాల సమస్యలకు ఆస్కారం ఉండదు. పనికి తగ్గట్టుగా యంత్రాలను వినియోగించుకోవచ్చు. అలా కాకుండా ఉద్యోగుల మీద ఆధారపడితే పని ఎక్కువైతే నియామకాలకు, తక్కువైతే తొలగింపులకు వెళ్లాల్సి వస్తుందని, ఈ వ్యవహారం కంపెనీలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తున్నదని మెజారిటీ సంస్థల యాజమాన్యాల మాట. కానీ కృత్రిమ మేధతో కొన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యం కాదు. అవసరమైన స్కిల్స్ ఉంటేనే ఈ జాబ్స్ చేయగలరు. వీరి కెరీర్కు ఏఐ కారణంగా ఎటువంటి ఇబ్బంది ఉండదనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. పరిశోధనల్లో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యం చాలా కీలకం. ఈ స్కిల్ మనిషికి మాత్రమే ఉంటుంది. దేన్నైనా సవాల్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా కొత్తది కనుగొనాలన్నా అది శాస్త్రవేత్తలకే సాధ్యం. ఏఐకి ఈ సామర్థ్యం ఉండదు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు వంటి ఉద్యోగాలకు ఏఐతో రిస్క్ తక్కువగా ఉంటుంది. న్యాయవాదులు కోర్టు కేసులను, వాస్తవాలను అధ్యయనం చేయడంతో పాటు తమ క్లయింట్ల నమ్మకాన్ని కూడా గెలుచుకోవాలి. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వినాలి. తప్పులపై సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిజ్ఞానం ఏఐ టెక్నాలజీకి ఉండదు. దీని కారణంగా ఈ లీగల్ జాబ్స్కు ఎలాంటి ముప్పు వాటిల్లదనే వాదనలున్నాయి. ఏఐ టెక్నాలజీతో పనులను సులభతరం చేయవచ్చు, సరికొత్త విధానాలను కనుగొనవచ్చు. అయితే వ్యూహాలు, విశ్లేషణలను రూపొందించాలంటే మానవ వనరుల మీద ఆధారపడాల్సిందే. మానవులకున్న దూరదృష్టి, విభిన్నంగా ఆలోచించడం వంటి స్కిల్స్ను ఏఐ ఇంకా అందిపుచ్చుకోలేదు. అనలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన వారికి ఏఐ టెక్నాలజీతో వచ్చిన నష్టమేమీ ఉండదు. ఈ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయడం కష్టం. ఫిజియోథెరపిస్టులు, కౌన్సిలర్లు వివిధ రకాల శారీరక, మానసిక సమస్యలకు చికిత్స అందిస్తారు. చికిత్సలో భాగంగా బాధితులతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వారికి సాంత్వన చేకూరేలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైన వర్కౌట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగంలో టెక్నాలజీ వినియోగించినా దాని పరిధి చాలా పరిమితంగానే ఉంటుంది. ఏఐ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా మారినా సరే థెరపిస్ట్ అండ్ కౌన్సిలర్ ఉద్యోగానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఎందుకంటే ఈ ఉద్యోగం హ్యూమన్ టచింగ్తో కూడుకుని ఉంటుంది. కళ అనేది వ్యక్తిగత ప్రతిభకు సంబంధించింది. రైటింగ్, డాన్సింగ్, సింగింగ్, డ్రాయింగ్, యాక్టింగ్
ఇలాంటి కళల్లో రాణించాలంటే మానవ నైపుణ్యం తప్పనిసరి. కృత్రిమ మేధతో వీటిని భర్తీ చేయలేం. ఈ కళలను కెరీర్గా ఎంపిక చేసుకుని మంచి స్కిల్స్ పెంపొందించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రంగంలో ఏఐ వాడకం నామమాత్రమే. దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళికను ప్రకటించింది. రైళ్ల ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు ప్రకటించింది. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని భావిస్తున్నారు. రైల్వే భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. మిగతా కంప్యూటర్ సాంకేతికత అంతా ఒకెత్తైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకెత్తు. ఈ సాంకేతికతని వాడుకోవడంలో సహజంగానే ఐటీ, ఉత్పత్తి రంగం వంటివి ముందున్నాయి. కానీ గత ఏడాది ఆరోగ్య రంగం అందులో ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కింది. ప్రభుత్వాలు, పెద్ద ఆసుపత్రులతో పాటు స్టార్టప్లు ఈ విషయంలో 2023లో అద్భుతమైన ముందడుగు సాధించాయి. మీరు కంటి పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లారని అనుకుందాం. పరీక్షకి ముందు చుక్కల మందొకటి వేసి పావుగంటో అరగంటో కళ్లు మూసుకుని కూర్చోమంటారు. కానీ ఈ మధ్య కొన్ని ఆసుపత్రుల్లో ఈ చుక్కల మందు వగైరాలేవీ లేకుండానే పరీక్షలు చేయగలుగుతున్నారు. మెషిన్తో ఫోటో తీసి కంప్యూటర్కిస్తే అదే పరీక్ష చేసి చెబుతోంది. అలా వైద్య సిబ్బందికి, ఇటు రోగులకు శ్రమ తగ్గించడంతో పాటు ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది. ఏఐతోనే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేత్ర వైద్యులు దాన్ని అంతకన్నా క్లిష్టమైన పరీక్షలకి వాడటం మొదలుపెట్టారు. మధుమేహంతో వచ్చే అంధత్వం, డయాబెటీస్ రెటినోపతిని ఇదివరకటి కంటే వేగంగా, అత్యంత ఖచ్చితంగా పసిగడుతోంది ఏఐ. మామూలుగా చూపు పోయేదాకా ఈ సమస్య బయటపడదని అంటారు. కానీ ఏఐతో కొన్నేళ్ల ముందే దీన్ని పసిగట్టడం వీలవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. అంతేకాదు, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ రెటినల్ వెజల్ టోపాలజీ అండ్ సైజ్, క్వార్ట్జ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రక్త పరీక్ష, బీపీ చెక్ చేయకుండానే కేవలం కంటి నరాల తీరుతెన్నులతోనే రాబోయే హృద్రోగ సమస్యల్ని పసిగట్టొచ్చు. సాధారణంగా న్యూమోనియాలో వ్యాధిని నిర్ధారించి మందుల వాడకం మొదలుపెట్టాక వాటితో సమస్య ఎంత మేరకు తగ్గుతోందన్నది పరీక్షిస్తూ ఉండాలి. బాధితుల ఛాతీ ఎక్స్రేని చూస్తే సాధారణంగా 50 దాకా చిన్న గాయాలు లేదా పుడిపెల వంటివి కనిపిస్తాయట. వాటి సంఖ్య తగ్గిందో లేదో అన్నది నిర్ధారించడం ఇప్పటిదాకా చాలా కష్టతరమైన, ఎక్కువ సమయం తీసుకునే పని. కానీ ఇప్పుడు ఆ ఎక్స్రేని కంప్యూటర్లో పెడితే చాలు, క్షణాల్లో రంగురంగుల గీతలతో వ్యాధి తీవ్రతని చెప్పేసే టెక్నాలజీ వచ్చేసింది. ఒక్క న్యూమోనియానే కాదు, క్షయ వ్యాధిలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. టాటా వాళ్లకి కోల్కతాలోనూ, ముంబైలోనూ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఆ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న రోగుల వివరాలు, వారి ఎక్స్రేలు, స్కాన్లన్నీ వైద్యుల దగ్గర ఉన్నాయట. వాటన్నిటినీ డిజిటలైజ్ చేసి విశ్లేషించేలా కాంప్రహెన్సివ్ ఆర్కైవ్ ఆఫ్ ఇమేజెస్, చావి అని ఏఐ సమాచార ఖజానాన్ని రూపొందించిందట టాటా సంస్థ. ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ అరుదైన ఘనతని సాధించగలిగింది. ఒకప్పుడు ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ని నిర్ధారించి అసలు చికిత్స మొదలుపెట్టడానికి 4-5 వారాలు పట్టేదట. ఇప్పుడు ఏఐ సాయంతో 4-5 రోజుల్లోనే ఆ పని చేసేస్తోంది. అంతేకాదు, చికిత్సా విధానాన్ని భవిష్యత్తులో ఎంతకాలం తర్వాత వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందో కూడా ఇప్పుడు ఏఐతోనే చెప్పగలుగుతున్నారట. మిగతా రంగాల సంగతి పక్కన పెడితే వైద్య రంగంలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టించడం ఖాయమని ఇప్పటికే కొన్ని రుజువులున్నాయి. వైద్య రంగంతో పాటు విద్యారంగంలోనూ ఏఐతో అద్భుతాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు నిపుణులు. ఈ 2 రంగాల్లో మెరుగ్గా సేవలందించగలిగితే ఏఐ సార్థకమైనట్టే అనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటే. ఈ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికి జాబ్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఉద్యోగ అవకాశాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టీసీఎస్ దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్టు తాజాగా వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కు పోటీగా భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారు. ఇదొక ఏజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనుషులు అందించే హై లెవెల్ సూచనలను అర్థం చేసుకోగలదు. ఆ సూచనలను వివిధ భాగాలుగా విభజించి అవసరమైన సమాచారాన్ని శోధించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్ను రాయగలదు. అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ ఏఐ డెవిన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంక్లిష్టమైన ఇంజనీరింగ్ టాస్క్లను పూర్తి చేయడం దీని ప్రత్యేకత. అత్యంత పాపులర్ అయిన డెవిన్ కు పోటీగా దేవికను నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్ కోడ్లో లోపాలని ఇది సరిచేస్తుందని కూడా పేర్కొన్నారు.
మన దేశంలో ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92% మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్టు తాజాగా మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచ సగటు 75% మాత్రమే. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏఐ సామర్థ్యాలున్న అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి. We're in the 21st century, the century of technology and the era of artificial intelligence. So I definitely think students should be engaging in this field, and that's what my company is trying to do. Skill students to be proficient in the field of coding and technology. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఏ వ్యాపార సంస్థకైనా ఏఐ వినియోగం తప్పనిసరి అని, తాము పనిచేసే కంపెనీలు ఏఐని విస్తృత స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని 91% మంది స్పష్టం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థలకు ఏఐ ప్రణాళిక, దూరదృష్టి లేదని 54% ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మరోపక్క ఉద్యోగుల్లో 72% మంది తమ సొంత ఏఐ టూల్స్ ను తాము పనిచేసే చోట వినియోగిస్తున్నారు. సృజనాత్మకత, అధికోత్పత్తి దీనివల్ల సాధ్యమవుతున్నట్టు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లింక్డ్ఇన్ జాబ్ పోస్టింగ్స్ లో ఇటీవల కాలంలో ఏఐ ప్రస్తావన అధికంగా ఉంటుంది. ఇటువంటి ఉద్యోగాలు 17% పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ఏఐ సామర్థ్యాలున్న ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నట్టు, అదేవిధంగా ఏఐని అధికంగా వినియోగిస్తున్న కంపెనీలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. ఏఐ సామర్థ్యాలు లేని ఉద్యోగులను తాము ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని దేశంలోని 75% కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 66% మాత్రమే. తగినంత అనుభవం లేకపోయినా ఏఐ సామర్థ్యాలుంటే చాలు అనే రీతిలో కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న అభ్యర్థులను తగినంత అనుభవం లేకపోయినా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని 80% కంపెనీలు తెలిపాయి. కోపైలట్, చాట్‌జీపీటీ వంటి ఏఐ సామర్థ్యాలను సంపాదించిన లింక్డ్ఇన్ సభ్యుల సంఖ్య గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 142% పెరిగింది. అదేవిధంగా లింక్డ్ఇన్ కోర్సులను వినియోగించుకుని ఏఐ నైపుణ్యాలు సాధించిన నాన్ టెక్నికల్ అభ్యర్థుల సంఖ్య 160% పెరిగింది. మన దేశంలో ఏఐ పవర్ యూజర్లలో 90% మంది తమ రోజును ఏఐ టూల్స్ తో ప్రారంభిస్తున్నారు. రేపటి కోసం ఈ రోజే సిద్ధమయ్యే వారి సంఖ్య 91% ఉండడం ప్రత్యేకత. ఏఐ పవర్ యూజర్లకు శిక్షణ, ఇతర కార్యకలాపాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. కంపెనీల్లో సీఈఓ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ల వరకు ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులతోనే చర్చిస్తున్నారు. బీఎఫ్ఎస్ఐ, ఆరోగ్య సేవలు, ఐటీఈఎస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా అంచనా వేసింది. ఏఐ టూల్స్ శిక్షణ, సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించే వ్యాపార సంస్థలు సమీప భవిష్యత్తులో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఉద్యోగుల నైపుణ్యాలను, వ్యాపార సంస్థల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్టు తేలిపోతోంది. ఏఐ నైపుణ్యాలకు గత ఏడాదితో పోల్చితే గిరాకీ 17% పెరిగింది. కార్యాలయాల్లో జనరేటివ్ ఏఐ వినియోగం గత 6 నెలల్లోనే రెట్టింపైంది. మనిషి ఆలోచన సరళికి అనుగుణంగా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయడం, మనం అందించిన సమాచారాన్ని విశ్లేషించి తద్వారా యంత్రాల పనితీరును మెరుగుపరచడమే కృత్రిమ మేధ. మనిషి 8 గంటలే విధులు నిర్వర్తిస్తే ఏఐ యంత్రాలు నిర్విరామంగా పనిచేయగలవు. వాటి వల్ల సంస్థల ఉత్పాదకత పెరిగి వినియోగదారులకు ఉత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది. ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసే యంత్రాల్లో ఏఐ ఉపయోగం అపారంగా ఉంటుంది. చాట్‌జీపీటీ, అలెక్సా, సింథిసియా, గిట్‌హబ్ కాపిలాట్ వంటి ఏఐ సాఫ్ట్వేర్లను మొబైళ్లు, కంప్యూటర్లో వాడటం వల్ల మనిషి తనకు కావాల్సిన సమాచారాన్ని నిమిషాల వ్యవధిలోనే రాబడుతున్నాడు. ఈ సమాచారాన్ని తనకు అవసరమైన విధంగా మలుచుకుని ఉత్పాదకతను పెంచగలుగుతున్నాడు. కృత్రిమ మేధ ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ నిపుణులు, సంస్థల్లో ఆసక్తిని, అదే సమయంలో గందరగోళాన్ని పెంచుతోంది. దీని మూలంగా ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఊడిపోతాయని కొందరు చెబుతుంటే, కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సాంకేతికత వినియోగం వివిధ రంగాల్లో ఎలా ఉంటుంది, ఫలితాలు ఏ మేరకుంటాయన్న దానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిజానికి వీటికి సమాధానాలు ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యపడదు. కృత్రిమ మేధను ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్ భద్రత తదితర రంగాల్లో ఎక్కువగా వాడటం ఇప్పటికే మొదలైంది. రాబోయే 5 ఏళ్లలో కృత్రిమ మేధలో పరిశోధనల కోసం భారత్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో 2,000 కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధి కోసం సంస్థలకు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఏఐలో పరిశోధనల కోసం శాస్త్ర సాంకేతిక విభాగం, నీతి ఆయోగ్లు, అంకుర సంస్థలకు, విద్యాలయాలకు నిధులు అందిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయగల సామర్థ్యాలను నేటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెళ్లలో కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏఐను యంత్రాలకు అనుసంధానం చేయగల పరిజ్ఞానం ఉన్న యువత ఆ దేశాలకు వలస వెళ్లకుండా మన దగ్గరే వారికి ఉపాధి కల్పించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒక యంత్రానికి మనం అందించే సమాచారం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకునే విధంగా ఏఐ నమూనాలను సిద్ధం చేయాలి. లేకపోతే యంత్రాల తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో డేటా సైన్స్ ఇటీవల ఒక ప్రధానమైన అంశంగా మారింది. రక్షణ రంగంలో కృత్రిమ మేధను ఉపయోగించి రోబోలు, డ్రోన్లు, డ్రైవర్ రహిత వాహనాల తయారీలో చాలా దేశాలు ముందంజలో ఉన్నాయి. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాల్లో మనుషుల కన్నా యంత్రాలే ఎక్కువగా పాల్గొని జయాపజయాలను నిర్ణయించే అవకాశం ఉంది. కృత్రిమ మేధను ఉపయోగించి మొదటిసారిగా న్యూస్ యాంకర్ను ఇజ్రాయెల్ సృష్టించింది. అయితే మనిషి తన మేధను పెడదారి పెట్టించడం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి ఇటీవల చాలా మంది ప్రముఖులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు జరిగాయి. ఇలాంటి వాటి వల్ల ఏది నిజమో ఏది కల్పనో తెలియక సామాన్య జనం తికమక పడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి దశాబ్ద కాలంలో నానో టెక్నాలజీపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీని మీద భారీగా డబ్బు వెచ్చించినా కొన్ని దేశాలు నామమాత్రంగా ఫలితాలు రాబట్టగలిగాయి. నానో సాంకేతికతతో ఎలాంటి ఆవిష్కరణలు, వస్తువులను తయారు చేయలేకపోయాయి. అయితే ఏఐ అలాంటిది కాదనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మనిషి తన మేధను సరైన దారిలో నడిపి కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించాలి. ఈ విజ్ఞానం పెడదారి పడితే ప్రపంచానికి పెను సవాళ్లు తప్పవు అని గుర్తించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో తెలంగాణ ఓ ఎగ్జాంపుల్గా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏఐ సహకారంతో పాలన చేయాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకోసం 2 రోజుల పాటు గ్లోబల్ ఏఐ సదస్సును హైదరాబాద్లో నిర్వహించింది. ప్రజలకు పథకాల ఫలాలను అందించడం, సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన చదువును చెప్పించడం, ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచడం, నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచడం, ప్రతి ఒక్కరికి ఏఐని చేరువ చేయడం, వ్యవసాయానికి ఏఐని అనుసంధానించడం, అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఏఐని అమలు చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఏఐపై ఒక రోడ్ మ్యాప్ను ఏఐ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2027 నాటికి 1 కోటి మంది లబ్ధిదారులకు ఏఐ ద్వారా సేవలు అందించాలని ఇందులో నిర్ణయించింది. 2025 చివరి నాటికి 2 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ ద్వారా ప్రొడక్టివిటీని పెంచేలా శిక్షణ ఇవ్వనుంది. ఏఐ సిటీని నిర్మించి జిల్లాలోని లోకల్ టాలెంట్ను వెలికితీయనుంది. ప్రైవసీతో డేటా ట్రాన్స్ఫర్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వివిధ శాఖలు, విభాగాల మధ్య డేటా ఎక్స్చేంజ్ను అత్యంత ఖచ్చితత్వం, సేఫ్టీతో నిర్వహించనుంది. వ్యవసాయం, హెల్త్ కేర్, అర్బన్ మొబిలిటీ స్కీమ్లను అందించడం వంటి శాఖల్లో ఈ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. సీఎం ఆఫీస్ కేంద్రంగా ఒక అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేయనుంది. ఈ అడ్వైజరీ కౌన్సిల్ విభాగాల్లో ఏఐని వాడుకునే విధానాలపై సీఎం ఆఫీస్కు విధాన నిర్ణయాలు, వ్యూహాలపై సలహాలు ఇవ్వనుంది. అంతేకాకుండా వివిధ శాఖలను గైడ్ చేస్తుంది. వాటితో పాటు విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు గైడెన్స్ ఇస్తుంది. ఏఐ అడ్వైజరీ కౌన్సిల్కు కొన్ని ప్రధాన బాధ్యతలు అప్పగించారు. ఏఐలో ఇంపాక్ట్కు సంబంధించి కొలాబరేషన్ను ప్రమోట్ చేయడం, అడ్వాన్స్ ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ను అభివృద్ధి చేయడం, డేటా ప్రమాణాలు, విధానాలను ప్రభావవంతంగా వాడుకోవడం వంటి విధులు సూచించారు. వీటితో పాటు ఏఐ స్కిల్, టాలెంటెడ్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడం, బాధ్యతాయుతంగా ఏఐని వాడుకునేలా విధానాలను తీసుకోవడం, భవిష్యత్ ఏఐ సిటీని సిద్ధం చేయడం వంటి పనులు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏఐ అడ్వైజరీ కౌన్సిల్లో 2 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ నెట్వర్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అండ్ ఐటీ, దాంతోపాటు సి విభాగాలుంటాయి. ఏఐ ఎకోసిస్టంలో భాగంగా పలు విద్యా సంస్థలు, స్టార్టప్లు, మెటా, గూగుల్ వంటి పెద్ద సంస్థలతో అవి కొలాబరేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఏఐకి సంబంధించిన గైడెన్స్ ను సీఎం ఆఫీస్కు చేరవేస్తుంటాయి. సీఎం ఆఫీస్కు వచ్చిన డేటా ఆధారంగా ప్రభుత్వ శాఖలకు సీఎం ద్వారా ఏఐ వినియోగంపై సలహాలు, సూచనలు వెళ్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏఐ అడ్వైజరీ కౌన్సిల్ గైడెన్స్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏఐ ఆధారిత వ్యూహాలు, విధానాలను ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ అమలు చేస్తుంది. అడ్వైజరీ కౌన్సిల్లోని మరో విభాగం ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ నెట్వర్క్, ఐఐటి హైదరాబాద్, జేఎన్టీయూ, ఎన్ఐటి వరంగల్, ఇతర విద్యా సంస్థలు, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలతో కొలాబరేట్ అయ్యి ఏఐని మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తుంది. ఆయా సంస్థల్లోనే ఇంటర్నల్గా సబ్ విభాగాలు ఏర్పాటు చేసి ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సర్కార్ నిర్మించనున్న ఏఐ సిటీలోనే ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ నెట్వర్క్ను ఓ హబ్గా ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచేందుకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను ఏఐ ద్వారా ప్రభుత్వం అందించనుంది.
లెటర్లు రాయడం, జీవోలు ప్రిపేర్ చేయడం, వివిధ నివేదికలపై వివరణాత్మక నోట్స్ను రాయడం వంటి వాటిపై సమగ్రమైన శిక్షణను ఇవ్వనుంది. తద్వారా 2025 చివరి నాటికి 2 లక్షల మంది ఉద్యోగుల ప్రొడక్టివిటీని 20% పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఏఐ, జెన్ఏఐ టూల్స్ ద్వారా ఉద్యోగులకు ఫిజిటల్ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. బ్రిటన్లో అమలు చేస్తున్న గవర్నమెంట్ డిజిటల్ సర్వీస్ పూర్తిగా దీనిని అమలు చేయనుంది. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. అన్ని శాఖల్లోనూ ఏఐని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా ప్రభుత్వాన్నే ఏఐ పవర్గా మార్చాలని నిర్ణయించుకుంది. ఏఐ ద్వారా పాలసీలను రూపొందించి వాటిని ప్రజలకు చేరవేయాలని నిర్ణయించింది. ఈ గవర్నెన్స్ను ఏఐ ద్వారా ముందుకు నడిపించనుంది. సింగపూర్లో అనుసరిస్తున్న నేషనల్ ఏఐ స్ట్రాటజీని ఆదర్శంగా తీసుకుని ఈ గవర్నెన్స్లో ఏఐని తీసుకొస్తుంది. వివిధ రంగాల్లో ఆ దేశ ప్రభుత్వం ఏఐని వాడుతున్న విధానాలపై స్టడీ చేసి మన రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్టు దానిని వాడుకోవాలని నిర్ణయించింది. దాదాపు 80 లక్షల మంది లబ్ధిదారులకు ఏఐ ద్వారా స్కీములను అందించనుంది. లబ్ధిదారులకు స్కీములను సమర్థవంతంగా ఏఐ ద్వారా అందించేందుకు టీ యాప్ను బలోపేతం చేస్తుంది. దీని ద్వారానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి కంట్రోల్ చేసేందుకు ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తారు. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ ఫోన్లు అది అసెస్ చేసి ఎక్కడ జామ్ అయింది, రోడ్లు ఎక్కడ ఫ్రీగా ఉన్నాయి, ఇలాంటి వాటిని సిటీ అంతటా ఏర్పాటు చేసిన వ్యవస్థతో అది కోఆర్డినేట్ చేస్తుంది. తద్వారా ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. 40 లక్షల మంది వరకు దీనివల్ల లబ్ధి పొందుతారు. అలాగే పొలాల సారం తెలుసుకునేందుకు పర్సనలైజ్డ్ అలర్ట్స్, సలహాలు ఇచ్చేందుకు ఒక టూల్ను ఏర్పాటు చేస్తారు. 30 లక్షల మంది లబ్ధి పొందేలా దీనికి రూపకల్పన చేస్తారు. 21 లక్షల మందికి టెలిమెడిసిన్ సేవలను అందించే లక్ష్యంతో దీన్ని తీసుకొస్తున్నారు. బేసిక్ హెల్త్ అడ్వైస్, ఆరోగ్య సమస్యల గురించి ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ డిపార్ట్మెంట్కు తెలియజేసేలా ఏఐ ఆధారిత టెలిమెడిసిన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 70 లక్షల మందికి ఉపయోగపడేలా ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. జబ్బుల ప్రభావం అధికంగా ఉన్నవారిని దీని ద్వారా స్క్రీన్ చేసి పర్సనలైజ్ ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకోనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రైమరీ విద్యార్థుల అవగాహన, పర్ఫార్మెన్స్ను తెలుసుకునేందుకు మొబైల్ అప్లికేషన్ ద్వారా విద్యార్థులను ప్రశ్నలు అడిగి అసెస్ చేస్తారు. 12 లక్షల మందికి ఉపయోగపడేలా దీన్ని డెవలప్ చేస్తారు. వ్యాధులు విజృంభించే ప్రదేశాలను గుర్తించి అధికారులకు సమాచారాన్నిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల మానసిక స్థితిగతులు, కెరీర్ సలహాలిచ్చేందుకు సీనియర్ సెకండరీ స్థాయి విద్యార్థులకు చాట్బాట్, హెల్ప్ లైన్ సేవలను అందిస్తారు. 10 లక్షల మంది లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్లో విద్యార్థుల పర్ఫార్మెన్స్ ఆధారంగా వారికి స్కిల్స్ పెంచేందుకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ మాడ్యూల్ను క్రియేట్ చేస్తారు. జేఈఈ, నీట్ వంటి వాటికి సన్నద్ధం చేస్తారు. దీనివల్ల 8 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్. తద్వారా రేపటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుండాలనే సంకల్పం తీసుకుంది. అటు ఏపీలో కూడా అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలకు మెరుగులు దిద్దుతున్నారు.